హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో ఈరోజు మన వీడియోలో కమ్మటి పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అదేనండి, మజ్జిగ చారు, మజ్జిగ పులుసు, పెరుగు చట్నీ ఇలా రకరకాలుగా పిలుచుకునే ఈ వంటకాన్ని ఈరోజు మన ఛానల్ ఎలా చేసుకుందామో చూసేద్దాము. అఫ్కోర్స్ ఈ వంటకం చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. సో అందుకైతే ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను. సో మీరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్గా అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో ఈ వంటకంకి స్టార్ట్ చేసే ముందు హ్యాండ్స్ని అయితే నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. అవును ఫ్రెండ్స్, చాలామందిని చూసాను నేను, పెరుగంటే ఇష్టం ఉండదు, అసలు పెరుగుని చూస్తేనే వామిటింగ్ చేసేసుకుంటాము అని అంటుంటారు. కానీ నాకైతే పెరుగంటే చాలా ఇష్టం. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఫస్ట్గా ఈ వంటకానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అయితే చెప్పేస్తాను. సో నేను ఇక్కడ చిన్న ఆనియన్ని ఇంకా చిల్లీని అయితే తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు అలా మ్యాజిక్ చేసినట్టు కట్ అయిపోతే భలే ఉంటుంది వెజిటేబుల్స్. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది, రియల్గా కట్ అయిపోతే ఎంత బాగుంటుంది. వెజిటేబుల్స్ కట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదని. సరే అవుతాయి. ఇంక ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ పసుపు, ఉప్పు, కారం తగినంతగా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అవి ఎలా తీసుకోవాలి, క్వాంటిటీస్ కూడా నేను చూపిస్తాను. సో అలాగే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఈ వంటకం కోసం తీసుకున్నాను. సో అవి తాలింపు ఇంగ్రీడియంట్స్ అవే మెంతులు, ఆవాలు, జీలకర్ర కొంచెం కొంచెంగా తీసుకుని, కరివేపాకు, కొత్తిమీర కూడా నేను తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడే అంత ఒక ఎండుమిర్చిని అయితే నేను తీసుకున్నాను, అంటే నా స్పైసీనెస్కి సరిపడంత. ఇన్ కేస్ మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకున్నాను. వీటిని మనం తాలింపు వేసేటప్పుడు యూజ్ చేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. సో నేనైతే లోతు ఎక్కువ ఉన్న బౌల్ని తీసుకున్నాను. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు లోతు ఎక్కువ ఉన్న బౌల్ని తీసుకున్నాను. లోతు ఎక్కువ ఉన్న బౌలే అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ బౌల్లోనే మనం మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకుంటాము. సో మజ్జిగ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా సరౌండింగ్ ప్లేసెస్లో ఒలుకుతూ ఉంటుంది. సో నేనైతే ఈ విధంగా లోతు ఉన్న గిన్నెను అయితే తీసుకున్నాను. దీనివల్ల సరౌండింగ్ ప్లేసెస్ నీట్గా ఉంటుంది అండ్ రెసిపీ హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీనిలోకి కప్ కార్న్ అయితే యాడ్ చేసేస్తాను. సో కప్ కార్న్ని యాడ్ చేసేసాను. అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఇక్కడ వాటర్ యాడ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకేసారి వాటర్ని యాడ్ చేసేస్తే అది మరీ పల్చగా అయిపోతుంది, అలా అని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. సో కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నేను కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. సో అవేంటో కూడా చూసేద్దాము. సో నేను ఇక్కడ కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సో నేను నా స్పైసీకి ఇంత కారం అయితే నాకు సరిపోతుంది. సో హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా చిల్లీని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో వీటిని కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి మిక్స్ చేసుకుంటారు. సో నాకైతే ఇలాగే ఇష్టం, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండేది. ఇది మా అమ్మ రెసిపీ అనుకోండి. సో నేనైతే ఈ విధంగానే ఫాలో అవుతున్నాను. సో ఎంతైనా అమ్మ చేతి వంటే కదా ఫ్రెండ్స్. సో అలాగే అమ్మ ఈ విధంగా చేతితో మిక్స్ చేస్తూ ఉండేది. సో అందుకని నేను అది ఫాలో అవుతున్నాను. ఇన్ కేస్ మీకు అది ఇష్టం లేకపోతే మీరు స్పూన్ని కానీ లేదా గరిటెను కానీ యూస్ చేసుకోవచ్చు.
సో నేనైతే నీట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవ్వాలని హ్యాండ్ అయితే యూస్ చేస్తున్నాను. సో అలా హ్యాండ్ని నీట్గా యూస్ చేసుకుంటూ ఇంగ్రీడియంట్స్ అన్నీ కర్డ్లో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాను. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత హ్యాండ్ని వాష్ చేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మజ్జిగ కామ్తో చిలుక్కుంటున్నాను. సో ఈ విధంగా మజ్జిగను చిలుక్కోవడానికి మజ్జిగ కామ్ని యూస్ చేస్తాను కాబట్టి నేను లోతు ఎక్కువ ఉన్న గిన్నెనైతే తీసుకున్నాను. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మజ్జిగనైతే మిక్స్ చేసుకోవాలి. ఈ వంటకం టేస్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. సో ఇలాగే ఆనియన్స్ ఇంకా చిల్లీని స్కిప్ చేసేస్తే ఈ వంటకాన్ని మనం ఆవళ్ళు అంటారు కదా, గారెలు వండుతారు. సో దాంట్లో మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకుని దీన్నైతే ఒక పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను దీంట్లోకి కావలసిన తాలింపును అయితే రెడీ చేసుకున్నాను. సో ఇదైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సో స్టవ్ను అయితే లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెడితే తాలింపు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని తాలింపును అయితే వేసేసుకున్నాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే తాలింపు ఇంగ్రీడియంట్స్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నేను కూడా ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూస్తున్నాను. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది. సో ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. సో ఈ విధంగా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మరీ మాడిపోయేదాకా ఫ్రై చేయకుండా ఓన్లీ మీడియంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో తిప్పుకుంటూ బాగా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మన పెరుగు చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. సో నాకు ఇక్కడ అయితే తాలింపు రెడీ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మన కర్డ్ మిక్స్ చేసుకున్నాం కదా, అందులో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చిన్న చిట్కా చెప్పిన ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. ఏంటంటే ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అనేవి మనం దేని నుండి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ ప్యాన్లోనే ఉండిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు నేను ఈ విధంగా ఎందులో అయితే ట్రాన్స్ఫర్ చేయాలో ఆ కర్డ్ని ఆ విధంగా కలిపిస్తూ ఉంటాను. సో ఆ కర్డ్ని అలా కొంచెం తీసుకుని ఆ ప్యాన్లో వేసి ఆ విధంగా తీసిస్తూ ఉంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ ఈజీగా అయిపోతాయి. సో ప్యాన్ అయితే పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు ఈ రెసిపీని నీట్గా మిక్స్ చేసేసుకున్నాము. సో చాలా టేస్టీ స్పైసీ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఈ పెరుగు చట్నీలోకి ఆలూ ఫ్రై, లేడీ ఫింగర్స్ ఫ్రై, ఇంకా అరటికాయ ఫ్రై అయితే కాంబినేషన్గా యూస్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే ఈ రెసిపీని ఎప్పుడు తిందామని రెడీగా ఉన్నాను. సో నేనైతే తినేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.